వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందింది. అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో వైద్య చికిత్సలు, ఆపరేషన్స్ జరిగాయి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు చీకట్లలో మగ్గిపోతున్నాయి. సరైన వైద్యం అందక వైపు, విద్యుత్ కోతలతో మరోవైపు రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సెల్ ఫోన్ వెలుగుతోనే వైద్యం అందించాల్సిన దుస్థితి దాపురించింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రి ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఉరవకొండ ఆసుపత్రిలో కరెంటు పోతే రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. వైద్యులు, నర్సులు సెల్ ఫోన్ వెలుగులతోనే చికిత్స అందిస్తున్నారు. పనిచేయని జనరేటర్లు, ఇన్వర్టర్లు అక్కడి దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా, జబ్బు చేసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సామాన్యులు పరుగులు తీసేది ప్రభుత్వ ఆసుపత్రి వైపే. అదే ఆసుపత్రికి జబ్బు చేస్తే ఆ సామాన్యుడు ఎటువైపు వెళ్ళాలి? ఈ పరిస్థితి మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకా ఉరవకొండలో చోటు చేసుకుంది. అమిద్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్ యాక్సిడెంట్లో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతని బంధువులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా అదే సమయంలో కరెంటు పోవడంతో హాస్పిటల్లో చిమ్మ చీకటి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కటిక చీకట్లో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రోగికి చికిత్స అందించడానికి ఆసుపత్రి సిబ్బంది నానా తిప్పలు పడి సెల్ ఫోన్ వెలుతురులోనే కానిచేశారు. అతని పరిస్థితి గాయాలతో మాత్రమే ఉంది కాబట్టి చికిత్స అందించగలిగారు. అదే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి సామాన్యులు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి చేరుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపంలా మారకముందే హాస్పిటల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, జనరేటర్ లేదా ఇన్వర్టర్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నారు. సో మంత్రి, మీ సొంత ఇలాకాలోనే ఇలాంటి దుస్థితిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా ఓ లుక్కేయండి.